హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా వీడియోలోకి వెళ్దాము. మనకు పండుగ అంటేనే ముందు ఉదయం నుంచి ఇల్లు ఆకిలి అన్నీ శుభ్రపరచుకోవడము, కడపలకి ముగ్గు పెట్టుకోవడము, మామిడి తోరణం కట్టుకోవడము, ఇలాంటి పనులతోటి మనకు ఎవరికైనా పండుగ రోజు అనేది మొదలవుతుంది కదా. నేను కూడా అలానే చేస్తూ ఇంకా పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకొని, మెయిన్గా శ్రీరామనవమి అంటే పానకం వడపప్పు అయితే కంపల్సరీ పెడతాం కదండి. నేను కూడా పానకం వడపప్పు కొబ్బరికాయ అన్నీ రెడీ చేసుకొని ముందుగా అయితే పూజ గదిలో పూజ చేసుకున్నాను. పూజ గదిలో రోజువారీ పూజ, నిత్య పూజ అంటాం కదా, అది చేసుకొని చాలా తృప్తిగా పూజ చేసుకొని తర్వాత ఇంకా రాముని పూజ అనేది ఈసారి హాల్లో చేసుకున్నానండి. మనకు రామ కళ్యాణం అంటే మన భద్రాచలంలో ఎంత వైభవంగా జరుగుతుందో మనందరికీ తెలుసు కదండి. చాలా ప్రదేశాల్లో జరుగుతుంది. నేను ఎగ్జాంపుల్గా భద్రాచలం అని చెప్పాను. ఈసారి మనకు అయోధ్య రాముడు కూడా మనల్ని కరుణించాడు కదా. అయోధ్యలో కూడా చాలా వైభవంగా చేశారు, టీవీలో చూసాం కదా. తర్వాత హాల్లో ఒక టీపై పెట్టుకొని టీపై మీద కొంచెం ముగ్గు పెట్టుకొని తర్వాత ఈ విగ్రహాలకి గంధము కుంకుమ అట్లా అలంకారం చేసుకొని ఇంకా పూజ అనేది ఇక్కడ టీపై మీద చేసుకుంటున్నానండి. అయితే డెకరేషన్ అనేది మాత్రం చాలా సింపుల్గా అలా చేసుకున్నానండి. అలా కొంచెము టీపైకి కూడా చిన్నగా అలంకారం చేసుకొని ఈ టీపై పైన సెల్ఫ్ మీద మొన్న లక్ష్మీ గణపతి సరస్వతిని పెట్టి ఒక చిన్న ఫోటోలాగా తీసి పెట్టాను కమ్యూనిటీలో. దిగువని ఇట్లా టీపై వేసుకొని అలా పెట్టుకుంటే కరెక్ట్ సెట్ అయిందండి. చాలా బాగా అనిపించింది. మీకు కూడా ఎలా అనిపించిందో చెప్పండి. అది చూసారా, పైన సెల్ఫ్ మీద వినాయకుడు, లక్ష్మీ, సరస్వతి, కింద ఇప్పుడు ఈ టీపై పెట్టేసుకుంటే కరెక్ట్ హైట్ వైజ్గా అయినా చూడటానికైనా చాలా బాగుందండి. కరెక్ట్ సెట్ అయినట్టు అనిపించింది నాకైతే. అలాగే లక్ష్మీ గణపతి సరస్వతి కూడా కాస్త గంధము బొట్టు పెట్టి కాస్త 2 పూలు పెట్టుకొని ఇంకా రాముని పూజ స్టార్ట్ చేసుకున్నాను. ఈ పాలరాతి విగ్రహాలు ఎప్పటి నుంచో ఉంటున్నాయండి నా దగ్గర. సరస్వతి దేవుని మాత్రము ఈ సంవత్సరమే కొన్నానండి. అప్పుడు చూపించా కదా ఒక వీడియోలో. తర్వాత మనకు రామ కళ్యాణం అంటేనే చక్కగా పందిట్లలోకి వెళ్ళి కళ్యాణము, ఆ సందట్లో కూర్చొని కళ్యాణం చూస్తే అవి వచ్చే ఆనందమే వేరండి. ఎంత జనాలు వస్తారండి రామ కళ్యాణం రోజు. కానీ అయినా సరే అంతమంది జనాలైనా సరే, అందులో ఏప్రిల్ నెల కదండి, వేడిలో అయినా సరే అలా కూర్చొని ఆ రాముని కళ్యాణము కళ్ళారా చూసుకోవడం అనేది మనలో అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది కదండి. ఎందుకు అసలు రామ కళ్యాణం అంటేనే నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి కూడా కళ్యాణానికి వెళ్ళాలి ఏదో మన ఇంట్లో వాళ్ళ పెళ్ళికి కదా వెళ్ళాలి అన్నట్టు ఆరాటపడి వెళ్తాం కదండి. చాలా బాగుంటుందండి. పందిట్లలో కళ్యాణం అనేది చాలా బాగుంటుంది. ఇప్పట్లో మళ్ళీ చాలా గుళ్ళల్లో కూడా కళ్యాణం చేస్తున్నారు కదా. అంటే గుడిలో సంఖ్య కూడా పెరిగిపోతుందండి. ఇదివరకు ఒక మామూలు చిన్న పట్టణం లాంటిది అయితే ఒక గుడి ఉండేది. ఇప్పుడు అలా కాదు. అంత చిన్న ఊర్లో అయినా కూడా ఒక 2-3 గుళ్ళు అనేది ప్రతిష్ట చేసుకుంటున్నారు. చక్కగా ప్రతి గుళ్ళో కూడా పూజలు కార్యక్రమాలన్నీ మంచిగా జరుగుతున్నాయి కదా. అది అలానే వినాయక నవరాత్రులైనా, దసరా నవరాత్రులైనా, రామ కళ్యాణం అయినా, ఏవైనా ప్రతి ఊర్లో చిన్న ఊరైనా పెద్ద ఊరైనా కళ్యాణం కానీ పూజలు కానీ చక్కగా చేస్తున్నారండి. అంటే దీని అర్థం ఏంటంటే చాలామందికి భక్తి అనేది పెరిగిపోతుందని చెప్పొచ్చండి. అసలు ఎక్కడ ఇంత దేవాలయాలు పెరుగుతున్నా కూడా మనకు ప్రతి దేవాలయంలో కూడా జనాలు ఎక్కువనే ఉంటున్నారండి. ఎక్కడ ఖాళీ అనేది ఉండట్లేదు అసలు. ఎంత చిన్న గుడి అయినా పెద్ద గుడి అయినా రద్దీగానే ఉంటుందండి ఈ కాలంలో అయితే. తర్వాత పూజ దగ్గరికి వద్దామండి. మామూలుగా రామునికి అష్టోత్తరము అవి చేసుకొని ధూపదీప నైవేద్యాలు అలా చేసుకొని
తర్వాత ఏం చేశానంటే కాస్త బుక్ పట్టుకొని, నాకు నోటికంటూ రావు కానండి, బుక్ పట్టుకొని కాస్త రామయ్య తండ్రి ఓ 2 పాటలు, ఓ 2 ఫోన్లో వినుకుంటూ అలా ఒక పావు గంట పూజ అయిన తర్వాత అలా కూర్చొని తృప్తిగా దండం పెట్టుకున్న తర్వాతనే లేసానండి అక్కడి నుంచి. అదంతా మట్టుకు వీడియో తీయలేదు, పూజ వరకే తీశాను. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోలు ఇంకొంతమంది వరకు రీచ్ అవుతుంది. అలాగే నా పూజ, నా అలంకారము ఎలా ఉందో కూడా ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. నాకైతే సింపుల్గా చాలా ముద్దుగా అనిపించిందండి. అంటే ఎవరిది వాళ్ళకి అలానే ఉంటుంది, కాకపోతే నిజంగా కూడా అలానే అనిపించిందండి. కాకపోతే ఈసారి కొంచెము పూలు తక్కువగా ఉండడంతో నేను అలంకారం అనేది కొంచెం సింపుల్గా చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. తప్పకుండా మాత్రం ఒక చిన్న లైక్, ఒక చిన్న కమెంటు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం కూడా అసలే మరవకండి. ఏముందండి, అదేం పెద్ద శ్రమ కాదు కదండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం, అదొక్కటి చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఉంటానండి.